చెబుతున్నా. ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు అరిచినా తిట్టినా నాది మిమ్మల్ని ఇంటి దగ్గర దించే బాధ్యత. వెళుతున్నా. మీ ఇల్లు వచ్చింది. మీ అమ్మగారికి మాట ఇచ్చాను, మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని. మీ ఇంటికి మీరు వెళ్ళొచ్చు. రోజు ఈ టైం కల్లా వస్తుందే, ఈరోజు ఇంకా రాలేదేంటి? ఎవరు? చెప్పుకు చూద్దాం. సమంత. పెళ్ళైపోయింది. ఓ మెహరీన్. పెళ్ళికి రెడీగా ఉంది. ఓ తమన్నా. ఖాళీగా ఉంది. హారిక. నీ వెనకే ఉంది. ఇంతమంది పేర్లు చెప్తే తప్ప నీ పేరు చెప్పవా? ఇంతమంది తర్వాత నేను గుర్తొచ్చానమాట. ఎంతసేపు అయింది వచ్చి? నీ ప్రేమలో పడి చాలా రోజులైంది. రోజులు కాదు, వారాలు, నెలలవుతుంది. పెళ్ళవడానికి సంవత్సరాలు అవుతాయేమో. ఏయ్, మా చిన్నన్నయ్య పెళ్ళయ్యే వరకు మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పనన్నాను కదా. మీ చిన్న పెళ్లి సెట్ అయింది కదా, ఇప్పుడు చెప్పొచ్చు కదా. చెప్దామనే లోపు ఏదో ఒక డిస్టర్బెన్స్. ఏం డిస్టర్బెన్స్? అమ్మ మూడేం బాలేదు. అమ్మకు వదినకి చిన్న చిన్న క్లాషెస్. మన లవ్ గురించి నాన్నకి చెప్పేది ఆ ఇద్దరే. వాళ్ళు సెట్ అయ్యే వరకు మనకి సెట్ కాదు. నేను ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను. మన పెళ్లికి అమ్మా నాన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నీదే బ్యాలెన్సు. మీ నాన్నకి నువ్వు చెప్పలేకపోతే ఇంకా ఆ దేవుడే చెప్పాలి. ఈలోపు నీకు వయసైపోయి నాకు వయసైపోయి ఇద్దరం పండు ముసలైపోయి ఇలాగే కలుసుకోవాల్సి వస్తుంది. పోనీ ఓ పని చేద్దామా? ఎవ్వరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుని ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళి హనీమూన్ చేసుకుని 2-3 పిల్లల్ని కనేసి ఆ తర్వాత చెప్దాం. ఎవ్వరూ కాదనరు.
నిన్ను ఏ ఏయ్ ఆగు. హారిక వద్దు. మూర్తి గారు, మూర్తి గారు, ఎవరండి? నా పేరు శ్రీనివాసరావు అమ్మా. మూర్తి గారు ఉన్నారా? నాన్న స్నానం చేస్తున్నారండి. రండి కూర్చోండి. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏమీ వద్దమ్మా, నాన్నగారితో చిన్న పనుంది, అది చూసుకుని వెళ్ళిపోతాను. రావు గారు, ఇలా వచ్చారేంటి? మిమ్మల్ని నర్సరీ కదా రమ్మన్నాను. అంత టైం లేదండి, డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. వీటిల్లో మీరు ఒక సైన్ చేశారంటే మిగతా పని చూస్తాను. వసు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. వద్దని చెప్పానమ్మా. రావు గారు, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎలాగూ వచ్చాను కదండి, సంతకం చేయడానికి ఎంతసేపు? వసు, బన్నీ పిలుస్తున్నట్టున్నాడు, వెళ్ళు. బన్నీ స్కూల్కి వెళ్ళిపోయాడమ్మా. బకెట్లో తడి బట్టలున్నాయి, కొంచెం ఆరబెట్టమ్మా. ఆయనేంటి డాక్యుమెంట్స్ సైను అంటున్నారు? అది ఏం లేదమ్మా. ఏంటి మూర్తి గారు, మీ నర్సరీని అమ్ముతున్న విషయం మీ అమ్మాయికి చెప్పలేదా? నర్సరీని అమ్ముతున్నారా? అంటే అవునమ్మా, నీ పెళ్ళేంటి కదా, ఖర్చులకు డబ్బులు కావాలంటేను నేనే కొనుక్కుంటున్నాను. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే కదమ్మా. అందుకే పెద్దలు అంటుంటారు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము, కళ్ళు తడవకుండా ఆడపిల్లని ఇల్లు దాటించలేము అని. నేను పిల్లలు గలవాడినేనమ్మా, కాకపోతే కొడుకుని కన్నా మగపిల్లల్ని కన్న తర్వాత ఆస్తులు కూడబెట్టాలి కదమ్మా. మీ నాన్నగారితో ఈ డాక్యుమెంట్ మీద ఒక సంతకం చేయిస్తే తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీసులో ఇస్తాను. రిజిస్ట్రేషన్ అవగానే డబ్బులు ఇచ్చేస్తాను. సారీ అండి, మేం నర్సరీని అమ్మడం లేదు. వసు, మీరిక వెళ్ళొచ్చు. మంచి రేటే ఇస్తానమ్మా. ప్లీజ్ అండి, మీ అబ్బాయికి కావాలంటే వేరే ఆస్తులు ఇవ్వండి, మా ఆస్తులు మేము ఇవ్వం. సరే, మీ ఇష్టం. ఏంటి వసు నువ్వు చేస్తున్న పని? ముందు మీరు చేసిన పని ఏంటో చెప్పండమ్మా. ఏంటి నాన్న, నర్సరీని అమ్ముతారా? అంటే నువ్వు పెళ్ళై వెళ్ళిపోయాక మేము నర్సరీని చూసుకోలేం కదమ్మా. మాట మార్చకండి నాన్న. అరే, నేను మీ సొంత కూతుర్ని కాదు, కోడల్ని, పరాయిదాన్ని. నా కోసం మీ కష్టార్జితాన్ని అమ్ముకుంటారా? మా కోడలివైనా కూతురువైనా నువ్వే కదమ్మా. అందుకని మీ సంపాదనంతా నాకిచ్చేస్తే మీరెలా బతుకుతారు?
మాదే ఉందమ్మా. ఎలాగోలా గడిచిపోతుంది. నువ్వు బాగుండాలి. మిమ్మల్ని బాధ పెట్టి నేనెలా బాగుంటానన్నా? నర్సరీ అమ్ముతున్నందుకు మాకేం బాధలేదు వసు. ఆ డబ్బులతో నీకు మంచి మంచి చీరలు, నగలు కొనొచ్చు, కట్న కానుకలు ఇవ్వచ్చు, అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేయొచ్చు, ఇంకా నువ్వు కోరిందంతా ఇవ్వచ్చు. ఇవన్నీ కావాలని నేను కోరానమ్మా. అసలు ఈ పెళ్లినే నేను కోరుకోలేదే. నోరు తెరిచి నువ్వు అడగకపోయినా ఇవ్వటం మా ధర్మమమ్మా. ఏది ధర్మం నాన్నా? కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు నన్ను కట్నం అడగని మీరు మరో ఇంటికి నేను కోడలిగా వెళ్ళడానికి కట్నం ఇవ్వటం ధర్మమా? మాకున్నది నువ్వు మాత్రమే. నీకు తప్ప ఇంకెవరికివ్వగలం? నీ బిడ్డగా పుట్టడానికి నీ కడుపున ఇంత చోటు సంపాదించలేకపోయాను. కనీసం మీ చెంతనే ఉంటానమ్మా. ఇంత చోటు ఇవ్వండి అంటే మీరు ఇవ్వటం లేదు. నన్ను పంపించడానికి మీకంటూ మిగిలిన చోటుని అమ్మేయడం అన్యాయం అమ్మా. నీకు కాదు, బన్నీకి ఇస్తున్నావు అనుకో. బన్నీకి ఇవ్వడానికి నేను బతికే ఉన్నాను నాన్న. వాడికి మంచి జీవితాన్ని నేనిస్తాను. అదేగా మేము చేస్తున్నాము. నీ కొడుక్కి నువ్వు జీవితాన్ని ఇవ్వాలనుకున్నట్టే మా కూతురి బాగు కోసం మేము ఆస్తినిస్తున్నాము. అక్కర్లేదమ్మా. అంతగా వాళ్ళు కావాలి అని అడిగితే ఈ పెళ్ళే అవసరం లేదు. వసు, అలా మాట్లాడకమ్మా. అవునన్నా, ఇదేం నా మొదటి పెళ్లి కాదు. కట్న కానుకలు ఇవ్వడానికి, పెట్టిపోతలు చేయడానికి. అతని పిల్లలకో తల్లి కావాలి, నా కొడుక్కో తండ్రి కావాలి. ఈ పెళ్లి వల్ల మేం తల్లిదండ్రులం అవుతాం తప్పితే భార్యాభర్తలం కాము. ఈ కొత్త బంధం పిల్లల కోసమే తప్పితే ఆస్తులకి, ఆడంబరాల కోసం కాదు. అది కాదు వసు. ఇంకేం మాట్లాడకమ్మా. మీరు నర్సరీ అమ్మే మాటే అయితే ఈ పెళ్లి విషయం మర్చిపోండి. అత్త మావలయ్యుండి అమ్మా నాన్నలై మంచివారయ్యారు. అమ్మా నాన్నలను ఆస్తి లేకుండా అనాథల్ని చేసి నేను చెడ్డదాన్ని కాలేను. ఏంటి ఫ్యామిలీ అంతా పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు? కొంపదీసి నా లవ్ మ్యాటర్ లీక్ అయిపోయిందా ఏంటి? ఎందుకైనా మంచిది సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోవడం బెటర్. ఏంటి ఫ్యామిలీ అంతా నన్ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు? దొరికిపోయాం. మాతోనే అబద్ధం చెప్తావా? ఒరే చిన్నోడా, నువ్వు చిన్నోడివి కాదురా, పెద్ద ముదురుడివి. రియాక్షన్స్ ఏంటి తేడాగా ఉన్నాయి?
అఖిల్, ఏంటమ్మా? ఏంట్రా నువ్వు చేసిన ఘనకార్యం? ఆ, నేనేం చేశాను? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకు, మాకు అంతా తెలిసిపోయిందిలే. ఏం తెలిసింది అత్తయ్య? ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి నాన్న? నీతో పార్కులో ఉన్న అమ్మాయి. తను తను తన నా ఫ్రెండ్ అమ్మా. ఆ ఫ్రెండ్తో పార్కులో చట్టాపట్టాలేసుకుని రాసుకుని పూసుకొని తిరుగుతున్నావా? నిజం చెప్పు అఖిల్. అది సారీ నాన్న, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆహా. చూసావానయ్యా ఎంతకు తెగించాడో? ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది ఈ వ్యవహారం? అంటే అమ్మా, తను నా కాలేజ్ మేట్. ఓహో, చదువుకోమని కాలేజీకి పంపిస్తే అప్పట్లో నువ్వు చేసిన పని ఇదన్నమాట. ఆ? ప్రేమలు దోమలు ఈ ఇంట వంట లేవు. ఇంకెప్పుడూ ఆ అమ్మాయి చుట్టూ తిరగకు. తనని మర్చిపో. ప్రేమించాను అంటున్నాడు కదా అత్తయ్య. వాళ్ళ పెద్దవాళ్లతో ఒకసారి మాట్లాడి. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారమ్మా. మమ్మల్ని కాస్త మాట్లాడినివ్వు. నీ బదులు తనే పెద్దరికం పెత్తనం తీసుకోవాలనుకుంటుందేమో వదినా. ప్రేమించడం తప్పు కాదు కదా అత్తయ్య. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమంటే ఎలాగమ్మా? ఏంట్రా నువ్వు ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడు? వాళ్ళ పెళ్ళాం బాగా మాటలు నేర్పిస్తోందిగా. మీరేంటండి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? వాడు తప్పు చేస్తే తండ్రిగా మందలించరా? కులం గోత్రం ముక్కు మొహం తెలియని దాన్ని కోడలిగా తెచ్చుకుంటారా? మనకున్న పరువు మర్యాద ఏం కావాలి? పెద్దవారిగా మంచి చెడు చెప్పాలా వద్దా? యా అవునండి. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? ఏముంది, మీ తమ్ముడు ఎవరినో ప్రేమించాడట. ఎవర్రా తను? అది అన్నయ్య. ఎవరైతే మనకెందుకు అభి? తనని మర్చిపోమని చెప్పాను. మీ అమ్మ చెప్పినట్టు వినఖేల్, నీకో మంచి అమ్మాయిని చూసి మేమే పెళ్లి చేస్తాం. అదేదో
ఆ అమ్మాయితోనే చేయొచ్చు కదా నాన్న. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా చేస్తాన్రా? ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంటి కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. అఖిల్ నీ కొడుకు అమ్మ. నీ పెంపకంపై నీకు నమ్మకం లేదు. నాపై గౌరవం ఉంటే వాడు ఇలాంటి పని చేస్తాడా?